బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇప్పుడు దుష్ట ప్రారంధానికి సజ్జన బోధకి మళ్ళీ ఇందల్లాగే దుష్ట ప్రారంధం గుర్రపందాలాట, సజ్జనులు మాత్రం వద్దు వద్దు మంచిది కాదు అని బోధిస్తున్నారు. అతని మనసులో ఒక దుష్ట ప్రారంధంకి సజ్జన బోధకి పోటీ ఏర్పడింది. ఇప్పుడు రెండు ఆలోచనలు పనిచేస్తున్నాయి బ్రెయిన్లో. ఏది చేయాలి, గుర్రపందాలాటకు వెళ్ళిదా వద్దా, వీళ్ళు వద్దంటారు, వాడికి వెళ్ళాలని ఉంది. బుద్ధి ఏమని డెసిషన్ ఇస్తుంది? ఇది ప్రారబ్ధ ఆలోచన, రెండిట్లో ఒకటి ప్రారబ్ధ ఆలోచన. కాబట్టి ఈ సజ్జన బోధ పనిచేయదు. ప్రారబ్ధానికే బుద్ధి కర్మానుసారణి కాబట్టి కర్మ ఫలితాన్ని అనుసరించి ఈయన ఇప్పుడు వెళ్ళి తీరాలి. అందువల్ల తప్పనిసరిగా బుద్ధి నిర్ణయం గుర్ర పందాల ఆటకు వెళ్ళమని ఇస్తుంది. ఒకవేళ ఆయన సజ్జనుడే కావచ్చు, ఆయన స్వామీజీ అనుకోండి, పోనీ మీరు ఓపెనింగ్ చేయాలండి అని పిలిచేస్తారు, ఆయన వెళ్ళిపోతాడు. ఓపెనింగ్ చేసిన తర్వాత ఒక్క గుర్రం మీద మీరు బెట్టకాయండి, మీరు కట్టండి అంటారు మీ చేతితోటి, ఇదే ఓపెనింగ్, మీరు రిబ్బన్ కట్ చేయడం కాదంటారు. ఆహా అని కడతాడు. ఇలాగా అతన్ని బలవంతంగా దింపేస్తారు. ఆయన ఏదో అతనికి సంబంధించినటువంటి ఏ క్యాషో అక్కడ అప్పచెప్పేసి వచ్చేస్తాడు. అంటే ఏమిటి? ప్రారబ్ధం. ఈ జన్మలో నీ శరీరం తాలూకా పాత్ర ఎంత సజ్జన పాత్ర అయినా ప్రారబ్ధంలో ఆ దుష్టవాసన ఉన్నది, అది క్రియారూపం ధరించి తీరాలి ఇప్పుడు. కాబట్టి ఆ వేళకు వెళ్ళిపోతాడు. అదేమిటి ఆయన వెళ్ళిపోవడం ఏమిటి అంటాం మనం. ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, అదేమిటో నాకు అసలు ఎప్పుడూ అలాంటి పనుల మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను. మరి అవాళ ఎందుకు వెళ్ళిపోయానో తెలియదు. వెళ్ళిపోయాను, అక్కడ ఇలా జరిగిపోయింది, ఇదంతా ఒక కలలాగా నాకు ఇష్టం లేకుండానే జరిగిపోయింది. ఎందుకు జరిగిపోతుంది? మంచి భావం అనేది ఈ శరీరం తాలూకా పాత్ర, ఈ జన్మ తాలూకా వేషధారణ. కానీ నువ్వు ఆచరించిన కర్మ బై ఫోర్స్, అది పూర్వజన్మ ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం వల్ల నీ బుద్ధి ఆ వేళకి వెళ్ళాలి అని డెసిషన్ ఇచ్చింది, నీ శరీరాన్ని అక్కడికి ఈడ్చేసింది, నీ చేత కర్మ చేయించేసింది. అంటే సజ్జన బోధకి దుష్ట ప్రారబ్ధానికి పోటీ పడినప్పుడు రెండిట్లోని ఒకటి ప్రారబ్ధం కాబట్టి బుద్ధి తప్పనిసరిగా ప్రారబ్ధ ఆలోచననే క్రియారూపంలో పెట్టడానికి నిర్ణయం ఇచ్చి తీరుతుంది. ఒక్కసారి మళ్ళీ కాస్త రివర్స్లోని ఆలోచిస్తే, సత్ప్రారబ్ధం, ఇతనికి ఉద్యోగం వచ్చింది, సత్ప్రారబ్ధం. దుర్జన బోధ, అక్కర్లేదులే బాయ్, మరో మంచి ఉద్యోగం వస్తుంది, వెళ్ళకు, ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఆఫ్టర్ ఆల్ ఈ ఉద్యోగం ఎందుకు అని వదిలిమంటారు. దుర్జన బోధ, సత్ప్రారబ్ధం. వాళ్ళు చెప్పినా ఈయన వినడం. ఎందుకు? ఈయన ప్రారబ్ధంలో ఆ ఉద్యోగం అనుభవించవలసినటువంటిది రాయించుకుని వచ్చాడు కాబట్టి వెళ్ళి జాయిన్ అయిపోతాడు. అంటే ప్రారబ్ధ ఆలోచనకే బుద్ధి డెసిషన్ ఇస్తుంది, అక్కడ దుర్జన బోధకి విలువ లేదు. రెండు ఆలోచనలు వచ్చినప్పుడు రెండింట్లోని ఏదైనా ఒకటి ప్రారబ్ధం ఉంటే బుద్ధి కర్మానుసారని ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఆచరించి తీరాలి కాబట్టి బుద్ధి ఆ ప్రారబ్ధ సంబంధమైన ఆలోచననే క్రియారూపంలో పెట్టడానికి నిర్ణయం ఇస్తుంది. రెండవ ఆలోచన వెనక్కి వెళ్ళిపోక తప్పదు. రెండు ఆలోచనల్లోని ఏది ప్రారబ్ధం కాకపోతే మాత్రం ఏ ఆలోచన బలీయంగా ఉంటే, దేని వెనకాల సంస్కారాలు బలీయంగా ఉంటే దానికే డెసిషన్ వస్తుంది ఆచరించమని. ఇది మనం గ్రహించినటువంటి విషయం. ఇక్కడ ఒక మంచి లోకంలో ఉన్నటువంటి ఒక వాదం మనం పరిశీలిస్తాం. ముక్తి కూడా ప్రారబ్ధమా అనేది ఒక విషయం. పురుష ప్రయత్నంతో సాధన చేసి జయించాలి అని ఆర్యోక్తి, అదొక వాదం. ఈ రెండు విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలిస్తాం. ఒక్కసారి ఈ బోర్డు వైపు చూడకండి. ముక్తి ప్రారబ్ధమా? ముక్తి ప్రారబ్ధం అవ్వాలంటే ఒక కర్మకి ఫలితం అవ్వాలి. ప్రారబ్ధాలన్నీ ఏమిటండి? ఒకప్పుడు మనం చేసినటువంటి ఏదో ఒక కర్మకి
ఫలితం ఉంది, పుణ్యం కానీ పాపం కానీ. దాన్ని ఇప్పుడు అనుభవించమని పంపించాడు, దాన్ని ప్రారంధం అన్నాం, అనుభవించేస్తాం. అయితే ఇప్పుడు ముక్తిని అనుభవించమని పంపిస్తే, ముక్తిని పొందమని వాడు రాసి పంపితే అప్పుడు ముక్తి ప్రారంధం అవుతుంది. ముక్తిని పొందమని వాడు రాసి పంపాలంటే అది కర్మకి ఫలితం అవ్వాలి. అవునా కదా? మీరు క్యాచ్ చేశారా పాయింట్? అది కర్మ ఫలితం అయితేనే ఆ కర్మ ఫలాల్ని అనుభవించమని పంపిస్తాడు. ముక్తి కానీ ప్రారంధం అయితే, ప్రారంధంలో ఇప్పుడు ఈ జన్మలో ముక్తి పొందమని వాడు రాసి పంపితే ప్రారంధంలో ఉన్నది ఎలాగూ లభించిస్తుంది కాబట్టి మోక్ష సాధన అక్కర్లేదు. ప్రారంధంలో ఉన్నది నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా, నీకు ఆ దృష్టి ఉన్నా లేకపోయినా, నువ్వు సాధన చేసినా చేయకపోయినా ప్రారంధంలో ఉన్నది లభించి తీరుతుంది. కాబట్టి ముక్తి నీకు ప్రారంధంలో వాడు రాసి పెట్టాడా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని గురించి సాధన ఎందుకు? హాయిగా గుర్ర పందాల ఆటకే వెళ్తావో, జూదం ఆడుకుంటావో, ఏం చేస్తావో ఇవన్నీ చేసుకో. దాన్ని వాడు రాసి పెట్టాడు కాబట్టి ఈ జన్మలో నీకు ప్రాప్తించేస్తుంది. ఒకవేళ ఈ జన్మలో ప్రారంధంలో ముక్తి రాయలేదనుకోండి, మనం ఎంత సాధన చేస్తే మాత్రం ప్రారంధంలో వాడు రాయినప్పుడు ఎలా వస్తుందండి? ఈ జన్మలో అది రాదు. కాబట్టి వాడు రాయకపోయినా సాధన అక్కర్లేదు, వాడు రాసినా ఎలాగో వస్తుంది కాబట్టి సాధన అక్కర్లేదు. కాబట్టి మోక్ష సాధనే అక్కర్లేదు, ముక్తి ప్రారంధం. ఇది వాదం. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ చేయాలి. ముక్తి ప్రారంధం అవ్వడానికి వీల్లేదు. అసలు ముక్తి అనేది ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ వలన ఉత్పత్తి అయ్యేది కాదు. నువ్వు కర్మ చేయకముందు ముక్తి అనేది ఉన్నది. అంటే ఏమిటి? ముక్తి అంటే బ్రహ్మస్థితి, బ్రహ్మము, సర్వవ్యాపక బ్రహ్మము. నువ్వు కర్మ చేసినా చేయకపోయినా ఉన్నది, నువ్వు అదే. ఆ విషయాన్ని ఇప్పుడు నువ్వు గుర్తించడం ముక్తి. కానీ ఉన్నదంతా పంచదార, నీ శరీరం కూడా పంచదార, నువ్వు ఆ పంచదారలో ఐక్యం చెందే ఉన్నావు. ఆ విషయం నీకు తెలియక నేను పంచదారలో ఐక్యం చెందాలి 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 అని కొన్ని కోట్ల జన్మల నుండి సాధన చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు సాధన చేస్తున్నప్పుడు, నువ్వు సత్కర్మానుష్ఠానం చేస్తున్నప్పుడు నువ్వు పంచదార కాకుండా పోయావా? ఉన్నదంతా పంచదార కాకుండా పోయిందా? నీ శరీరం తాలూకా పంచదార అనంత పంచదారలో ఐక్యం చెందకుండా ఉన్నదా? నీకు ఆ విషయం తెలీదు. నువ్వు కొత్తగా ఇప్పుడు ఏదో పొందాలి పొందాలి, పంచదారలో ఐక్యం చెందాలి అనుకుని సాధన చేస్తున్నావు అజ్ఞానంతో. కానీ ఆ అజ్ఞానంతో సాధన చేసి చేసి చివరికి వచ్చిన తర్వాత ఏమిటో ఈ జ్ఞానం అనేది తెలుసుకునేసరికి నీకు ఏమర్థమైంది? అదేమిటి? నేనే ఆ పంచదారని, ఉన్నదంతా పంచదారే, పంచదారలో మనం ఐక్యం చెందే ఉన్నాం, మళ్ళీ ఇవాళ కొత్తగా ఐక్యం చెందడానికి ఏమీ లేదు అని గ్రహించవు. అయితే ఇంక సాధన ఎందుకు? నేనే ఆ పంచదార. ఇన్నాళ్ళు అవివేకంగా పొందాలి పొందాలి అని ప్రయత్నించాను అని నువ్వు గ్రహించడం ముక్తి. కానీ నువ్వు సాధన చేసినందువల్ల ఇవాళ కొత్తగా నువ్వు పంచదార అనే దాన్ని సృష్టించి అందులో నువ్వు ఐక్యం చెందడం అనేది జరగలేదు కదా. ఒక కర్మకి ఫలితంగా ఉత్పత్తి అయ్యేది కాదు ఈ ముక్తి అనేది. పంచదారకి బదులు బ్రహ్మాన్ని భావించుకోండి. ఈ బ్రహ్మం అనేది ఇవాళ కర్మ చేయడం వల్ల ఉత్పత్తి అవ్వలేదు, అది ఎప్పుడూ ఉన్నది. అది శాశ్వత వస్తువు, దానికి ఉత్పత్తి లేదు, నాశనం లేదు, దానికి షడ్భావ వికారములు లేవు, అది పుట్టదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ అందులో ఐక్యము చెందే ఉన్నావు, నీకు తెలియక సాధన చేసావు, తెలిసిన తర్వాత ఓహో అన్నావు ముక్తి. కాబట్టి ముక్తి అనేది ఒక కర్మకి ఫలితంగా ఉత్పత్తి అయ్యేది కాదు. కాబట్టి అది ప్రారబ్ధాల లిస్టులో ఉండడానికి వీల్లేదు. ప్రారబ్ధంలో ఉన్నవన్నీ నువ్వు చేసినటువంటి పుణ్య పాప కర్మల తాలూకా ఫలితములే, అవి ఇప్పుడు అనుభవానికి వస్తున్నాయి. ముక్తి అనేది అది పుణ్య ఫలితం కాదు, పాప ఫలితం కాదు, ఏ కర్మకి ఫలితం కాదు. అది ఇప్పుడు అనుభవానికి రావడానికి ప్రారబ్ధంలో అది ఉండడానికి వీల్లేదు. ఇది మనకు అవగాహన కలిగింది కదా. కానీ కొంతమంది అవకాశవాదం, ఏమిటి వేయాలి ఆ పదానికి పేరు? అవకాశవాదం. వాళ్ళు ఏమంటారంటే, మోక్ష సాధన చేయనాయనా, ఆ ఉపన్యాసాలు వినడానికి రా, ఆ జ్ఞానం నేర్చుకో అని అంటే, మా ప్రారంధంలో రాసిపెట్టి లేదండి,
అందుకే మాకు కుదరటం లేదు, ప్రారంధంలో ఉండాలి కదా, లేదే ఏం వస్తాం, మాకు మోక్షం రాసిపెట్టి లేదు, మాకు జ్ఞానం రాసిపెట్టి లేదు అంటారు. అని ప్రారంధం పేరు పెట్టి మోక్ష సాధన నుండి తప్పించుకుంటున్నారు, మోక్ష సాధనని వెనక వేసేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమిటా జూదం ఆడడం, ఇంకా చాలు, ఇప్పటికి జీవితంలో నష్టపోయింది, ఇంకా ఆపండి అని సజ్జనులు బోధిస్తూ ఉంటే మా ప్రారంధంలో ఇంతే రాశాడు. అది దుష్ట వాసన, వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు దాన్ని పురుష ప్రయత్నంతో ఆపచ్చు. వాళ్ళు ఆపడం మానేసి దాన్ని ప్రారంధంలో రాశాడు అని చెప్పి ఆ ప్రారంధం అనే మాట అడ్డు వేసుకుని ఆ దుష్ట వాసన ఇంకా ఇంకా అలా క్రియారూపంలో పెడుతూ వస్తున్నారు. ముక్తి అనేది ప్రారంధం కావడానికి వీల్లేదు. అది మనం ఈరోజు కొత్తగా ఉత్పత్తి చేసేటటువంటిది కాదు. మనం ఉన్నదాన్ని తెలియక ఇన్నాళ్ళు సాధన చేసాం, తర్వాత గ్రహించింది ఏమిటి అంటే ఇదే నా పరిస్థితి, అయితే మనం ఐక్యం చెందే ఉన్నాం, మనమే ఆ బ్రహ్మతత్వం అని గ్రహించాం. కాబట్టి ముక్తి ప్రారంధంలోకి రాదు. ఇది ఒకటో సమస్య. రెండవ సమస్య ఏమిటనుకున్నాం, పురుష ప్రయత్నంతో దేన్నైనా సాధించాలి అని లోకంలో ఒక మాట ఉంది. ఎక్కడ వస్తుంది ఆ పురుష ప్రయత్నం తాలూకా అవసరం అనేది ఇప్పుడు మనం పరిశీలించాలి. ముక్తి ప్రారంధం కాదు అనే విషయాన్ని పరిశీలించాం. పురుష ప్రయత్నం అంటే ఈ జన్మలో మనకి ప్రాప్తించినటువంటి ప్రతి అనుభవము, ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి చర్య అంతా ప్రారంధమే. అయితే అది నిర్ణయించబడిందంతా అలా జరిగిపోతూ ఉంటుంది. రిలీజ్డ్ పిక్చర్ లాగా మనం సాక్షిగా చూస్తూ ఉండడమే తప్పించి మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఏమిటి మారుతుంది అని అంతా రిలీజ్డ్ పిక్చర్ కాదు. అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంతా రిలీజ్డ్ పిక్చర్ కాదు. ఎక్సెప్ట్ మోక్ష సాధన, భౌతిక జీవితం అంతా కూడా రిలీజ్డ్ పిక్చర్. విద్య, ఆరోగ్యం, సంతానం, భార్య, గృహం, ఐశ్వర్యం, ఉద్యోగం, కళలు, రోగాలు, వృద్ధాప్యం, ఈ అనుభవాలన్నీ కూడా మన కర్మఫలాల ప్రకారం వస్తాయి. కాబట్టి రిలీజ్డ్ పిక్చర్, నువ్వేం మార్చలేవు దాంట్లో, ప్రయత్నం చేసినా చేయకపోయినా. కానీ మోక్ష సాధన ఉన్నదే, మన భక్తి, భగవంతుని ప్రార్థించడం, సత్కర్మానుష్ఠానం, సత్కర్మలు చేయడం, ధ్యానం చేయడం, ఇదంతా ప్రారంధం కాదు, ఇది సాధన. సాధనని పక్కకి పెట్టండి, మిగిలిందే ప్రారంధం. మనం ఈ జన్మకి వచ్చేటప్పుడు ఓన్లీ ప్రారంధాన్నే తెచ్చుకుని వస్తామా, ఈ విషయం మీకు మైండ్లో ఉండాలి. కర్మఫలాలు ప్లస్ వాసనలు రెండు ఉన్నాయి, బంధకారకమైనవి కదూ. ఏమిటి బంధకారకాలు? కర్మఫలాలు, వాసనలు. వాసనలు అంటే పెండింగ్ కోరికలు. ఇప్పుడు ఆ పెండింగ్ కోరికలన్నీ గత జన్మలో ఇల్లు కట్టాలనుకున్నాం, కట్టలేకపోయాం. గత జన్మలో ఏదో బంగారం కొనాలనుకున్నాం, కొనలేకపోయాం. గత జన్మలో కళాకారులు అవ్వాలనుకున్నాం, అవ్వలేకపోయాం. ఆ కోరికలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి వాసనలుగా ఈ జన్మకు వచ్చాయి. వాటి గురించి ఈ జన్మలో మళ్ళీ ప్రయత్నిస్తే అవి కొత్త కర్మలు అవుతున్నాయి. ఆ కొత్త కర్మలు చేసినప్పుడు మళ్ళీ పుణ్యం పాపము అకౌంట్లో పడుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త వాసనలు తయారవుతూ ఉంటాయి సరిగ్గా కోరిక తీరకపోతే. అంటే మనం వాసనలు తెచ్చుకుని వస్తున్నాం, కర్మఫలాలు తెచ్చుకుని వస్తున్నాం. కర్మఫలాల్ని ప్రారంధం అన్నాం. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ బోర్డు మీద పిక్చర్ వేయాలి, ఇది చెరపలేం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇటుపక్క ప్రారంధంతో తెచ్చుకున్న కర్మఫలాలు, ఇటుపక్క మనం తెచ్చుకున్నటువంటి వాసనలు భావన చేసుకోండి. ప్రారంధంలో కర్మఫలాలు చాలా చాలా తెచ్చుకున్నాం, కొన్ని వాసనలు తెచ్చుకున్నాం. ఈ వాసనల్లో దుష్ట వాసనలు ఉంటాయి, సద్వాసనలు ఉంటాయి. పూర్వజన్మలో ఆంజనేయ ఉపాసన సగం చేసాం, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి అని అనిపిస్తుంది, అది సద్వాసన. కృష్ణ భక్తి సగం చేసాం, ఉన్న సాధన పూర్తి చేయాలి అనిపిస్తుంది, అది సద్వాసన. జ్ఞానం సగం నేర్చుకున్నాం, ఇప్పుడు కంప్లీట్ చేయాలి అనిపిస్తుంది, అది సద్వాసన. లేదా గుర్ర పందాలు ఆడే అలవాటు ఉన్నది, లేదా ఆడాలనిపించి అనిపించి అనిపించి కింద జన్మలో ఆడలేక డబ్బు లేదు, ఇప్పుడు ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నది, ఆ వాసన ఇప్పుడు పనిచేస్తుంది, ఇది దుష్టవాసన. జూదం ఆడాలి, దుష్టవాసన. మద్యపానం సేవించాలి, దుష్టవాసన. మన దగ్గర పూర్వం నుండి తెచ్చుకున్న వాటిల్లో దుష్టవాసనలు ఉంటాయి,
సద్వాసనలు ఉంటాయి. ప్రారబ్ధం ఇటుపక్క చెప్పాను, ప్రారబ్ధం తెచ్చుకున్నవన్నీ ఇటుపక్కనన్నీ మనం తెచ్చుకున్న వాసనలు, వాటిలో సద్వాసనలు ఉన్నాయి, దుష్టవాసనలు ఉన్నాయి. సద్వాసనలన్నీ మోక్ష సాధన. ఆ సద్వాసనకి ఈ దుష్టవాసన అడ్డొచ్చింది. గుర్రపందాలాటకి వెళ్ళాలి, జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఒక సద్వాసన పనిచేస్తున్నది, ఒక దుష్టవాసన పనిచేస్తున్నది. బాగా గుర్తించారా? రెండు వాసనలే, ఏది ప్రారబ్ధం కాదు, రెండు వాసనలే. ఒక సద్వాసన, ఒక దుష్టవాసన, రెండు పనిచేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? బుద్ధి నిర్ణయం ఇవ్వాలి కదా. ఏమని నిర్ణయం ఇవ్వాలి? సంస్కార బలం ఎటువైపు ఉంటే అటువైపు ఇస్తుంది కదా. అక్కడ ఒకవేళ సంస్కార బలం దుష్టవాసన వైపు ఉన్నా దాన్ని ప్రయత్నంతో నిరోధించి సద్వాసన క్రియారూపం ధరించడానికి బుద్ధి నిర్ణయం ఇవ్వాలి. అది పురుష ప్రయత్నం. ఒక సద్వాసన, ఒక దుష్టవాసన, రెండిట్లో ఏది ఆచరించాలి అని పోటీ పడినప్పుడు వాటిల్లో దుష్టవాసన బలీయంగా ఉన్నా అది క్రియారూపంలోకి రాకుండా దాన్ని పురుష ప్రయత్నంతో, అంటే దృఢమైనటువంటి నిశ్చయం కలిగిన బుద్ధితో, పురుష ప్రయత్నంతో దాన్ని పక్కకి నెట్టి సద్వాసన క్రియారూపం ధరించడానికి, ఆచరణలో పెట్టడానికి మనం నిర్ణయించుకుంటూ ఉండాలి. ఇది పురుష ప్రయత్నం. ఒక్కొక్కసారి ఇక్కడ మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఒక సద్వాసన జ్ఞానం నేర్చుకోవాలి, ఒక దుష్టవాసన గుర్రపందాలకు వెళ్ళాలి అన్నది. ఏమండి, గుర్రపందాలకు వెళ్ళాలి అనే ఆలోచన వాసన నుండే వచ్చిందని ఎలా తెలుస్తుంది? ప్రారబ్ధంలోంచి రావచ్చు కదా. ఏదో బోర్డు మీద మనం చెప్పుకున్నప్పుడు చెప్పేసుకున్నాం. యథార్థానికి మన మనసులో వాసన క్రియారూపంలోకి వెళ్ళేటప్పుడు, ఆలోచనలోకి రాగానే అది ప్రారబ్ధంలో నుంచి వచ్చిన ఆలోచన, వాసనలో నుండి వచ్చిన ఆలోచన ఎలా పోలుస్తారు? గమనించారా? జ్ఞానం నేర్చుకోవాలి అనేది సద్వాసన, గుర్రపందాల ఆటకు వెళ్ళాలి అనేది దుష్టవాసన. ఈ దుష్టవాసన వాసన నుండి ఆలోచన వచ్చిందా, ప్రారబ్ధ వాసన నుండి ఆలోచన వచ్చిందా? సంచిత ఆగామి వాసనల్లో నుండి ఆలోచన రూపంలోకి వచ్చిందా, ప్రారబ్ధ వాసన నుండి ఆలోచన రూపంలోకి వచ్చిందా? ప్రారబ్ధ వాసన నుండి ఆలోచన రూపంలోకి వస్తే దాన్ని కట్ చేయలేం. సంచిత ఆగామి వాసనల నుండి ఆలోచన రూపంలోకి వస్తే మన పురుష ప్రయత్నంతో దాన్ని నిరోధించవచ్చు. ఎలా తెలుస్తుందండి దేంట్లో నుంచి వచ్చిందో? తెలియదు. రెండు ఒకలాగే ఉంటాయి. మనసులోకి గుర్రపందాల ఆటకి వెళ్ళాలి అనే సంకల్పం వచ్చింది కానీ అది ప్రారబ్ధ వాసన లేకపోతే సంచిత వాసన, ఆగామి వాసన ఎలా తెలుస్తుంది? తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? అది దుష్టమైంది కాబట్టి దాన్ని కట్ చేయడానికి 100కి 100 పాళ్ళు మన పురుష ప్రయత్నం ఉండాలి. ఎందుకు? అది చెడ్డ పని కాబట్టి. ఒకవేళ అది ప్రారబ్ధంలో నుంచే వచ్చినట్లయితే నువ్వు 100కి 116 పాళ్ళు ట్రై చేసినా అది క్రియారూపంలో వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుసుకో, ఓహో ఇది ప్రారబ్ధం కావాలని. కానీ మన ప్రయత్నం మాత్రం ఎందులోంచి వచ్చిందో తెలియదు కాబట్టి ముందు అది దుష్ట కార్యక్రమం కాబట్టి విరమించడానికే 100కి 100 పాళ్ళు ప్రయత్నించాలి. దాన్నే పురుష ప్రయత్నం అన్నాం. అది ప్రారబ్ధం అయిందనుకోండి క్రియారూపంలోకి వెళ్ళిపోతుంది. అది వాసన అయిందనుకోండి మన ప్రయత్నం వల్ల నిరోధించబడుతుంది. మనం సత్కార్యక్రమంలో పాల్గొంటాం. అంటే మనసులోని ఒక దుష్ట కార్యక్రమం తాలూకా ఆలోచన వచ్చినప్పుడు అది వాసన నుండి వచ్చిందా, ప్రారబ్ధం నుండి వచ్చిందా అన్నది గుర్తించబడదు. అది దుష్టమైంది కాబట్టి దాన్ని విరమించడానికే మనం ప్రయత్నించాలి. విరమించబడలేదనుకోండి, బై ఫోర్స్ జరిగిపోయిందనుకోండి, మీరు ఎంత ప్రయత్నించినా అది ప్రారబ్ధం అని గుర్తించాలి. దాని క్రియారూపంలోకి మీరే ఉద్దేశపూర్వకంగా పెట్టేసి దాని ప్రారబ్ధం అని అన్నారనుకోండి, ఎవరికి నష్టం? ఇదంతా మనకే. కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరు బయట వాళ్ళు మనల్ని ఉద్ధరించరు. కాబట్టి మనం సిన్సియర్గా దుష్ట కార్యక్రమాలని, దుష్ట ఆలోచనల్ని, దుష్ట వాసనల్ని క్రియారూపంలోకి రానివ్వకుండా పురుష ప్రయత్నంతో వాటిని నిరోధించాలి. ఇంతవరకు మనం సామాన్య మానవుని యొక్క అంతఃకరణ పరిస్థితి పనిచేసే విధానాన్ని గమనించాం. ఇప్పుడు మనం 4వ భూమికలో బ్రహ్మవిదుడు అయిన తర్వాత అతని అంతఃకరణలో వచ్చే మార్పులేమిటో పరిశీలిద్దాం.
నాలుగవ భూమికలో. నాలుగవ భూమికలో అంతఃకరణలో జరిగే మార్పులేమిటి? మొట్టమొదట ఏం జరుగుతుందండి? తమోగుణ ఆవరణ ధర్మం జరుగుతుంది. మనకు తెలిసిన సబ్జెక్ట్ని ఇక్కడ అప్లై చేయాలి. ఒక లేయర్ని మనం చెరిపేస్తున్నాం. అంతఃకరణ నాశనం ప్రారంభమైంది అని మీకు అర్థమైంది నాలుగో భూమికతో. ఈ లెసన్తో మీకు పూర్తిగా సబ్జెక్ట్ అవగాహన రావాలి. తమోగుణం చెరిగిపోయింది. అహంవృత్తి దేహ తాదాత్మ్యం విడిచిపెట్టి బ్రహ్మ చైతన్యానికి అతుక్కుంది. అప్పుడు నేను దేహము అనేటటువంటి దేహవాసన వదిలేసింది. నేను బ్రహ్మము అనేటటువంటి అనుభూతి కలిగింది. ఇది కూడా మనకు తెలిసినటువంటిదే. దేహవాసన ఎప్పుడైతే వదిలేసిందో దీన్ని చెరిపేయాలి. ఏమిటి అలా లైట్గా చెరిపారు? 5%, ఒక లేస మాత్రంగా దేహవాసన విదేహముక్తి పర్యంతం మిగిలి ఉండాలి కదా. కాబట్టి లైట్గా చెరిపాను, కొంచెం మిగిలి ఉంది కదా. దీనికే రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, కొబ్బరి మట్ట నరికేసినా అక్కడ ఆనవాళ్ళు ఉంటుందట. చక్కటి ఎగ్జాంపుల్ కదా. అలాగా దేహవాసన వదిలేసింది, తమోగుణ ఆవరణ ధర్మం చెరిగిపోయింది. కానీ ప్రారబ్ధ అనుభవ నిమిత్తం విదేహముక్తి పర్యంతం తాను తెచ్చుకున్న ప్రారబ్ధం, భగవంతుడిచ్చిన ప్రారబ్ధం, విదేహముక్తి పర్యంతం ఇక్కడ ఆ దేహవాసన లేసమాత్రంగా మిగిలి ఉండాలి. కాబట్టి లైట్గా ఉంచామన్నమాట. ఇక్కడతో కర్తృత్వ భోక్తృత్వాలు పోతాయి కదూ. కాబట్టి వాటిని కూడా చెరిపియాలి. కర్తృత్వ భోక్తృత్వాలు చెరిగిపోయి స్త్రీ వాసన ఉంటుందా? ఇప్పుడు దేహవాసన పార్టీ లీడర్ దిగిపోయాడు, వాళ్ళందరి కూడా పదవి దిగిపోవలసిందే. అయితే కొంచెం అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరో మిగులుతున్నారు, ఇంక దిగిపోతారు ఒకళ్ళు. స్త్రీ వాసన ఉంటుందా? యథార్థానికి నేను దేహము అన్నప్పుడే స్త్రీ వాసన ఉంటుంది. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల. అక్కడ స్త్రీ వాసన అని అన్నా సరే, నేను దేహము అన్నది పోయింది. ఇప్పుడు నేను బ్రహ్మము, నేను చైతన్యాన్ని అనే అనుభవంలోకి వచ్చేసారు కాబట్టి స్త్రీ వాసన పోతుంది. కానీ ప్రారంధంలో ఏదైనా అనుభవం మిగిలితే మాత్రం స్త్రీ వాసన కూడా ఉండొచ్చు. కానీ చెరిపేస్తున్నాను. కీర్తి వాసన ఉంటుందా? నేను దేహము అన్నప్పుడు ఈ దేహం మిగతా దేహముల కంటే ఇన్ కంపారిజన్ కొంచెం విలువ గలది అయి ఉండాలి, ఘనత కావాలి అని కీర్తి వాసన. ఏ రంగంలోనైనా నేను బ్రహ్మము అయినప్పుడు నేను ఒక్కడే, నేనే అసలు అందరికంటే ఎక్కువ, ఇంతకంటే ఇంకా కీర్తి ఇంకేమీ లేదు. కాబట్టి కీర్తి వాసన అక్కడితో డెడ్ అయిపోయింది. కాబట్టి కీర్తి వాసన చెరిగిపోయింది. శాస్త్రవాసన ఉంటుందా? శాస్త్రవాసన ఒక్కొక్కసారి మిగిలి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, మీరు సందర్భం చెప్తాను, సగుణముక్తులు ఉన్నారు కదండి. అంటే భక్తి మార్గంలో వాళ్ళు ఉపాసన చేసుకుంటూ వచ్చి భగవంతుల్లో ఐక్యం చెందారు. వీళ్ళకి ఇంకా జ్ఞానం పట్టలేదు. నేను భగవంతుణ్ణి, నేను కృష్ణుణ్ణి, నేను రాముణ్ణి అని సగుణ అద్వైత స్థితికి వచ్చారు. వాళ్ళు నాలుగో భూమికి వచ్చేసారు ఇప్పుడు. కానీ శాస్త్రం పరిశీలించవలసిన పరిస్థితి ఉంటుంది. జ్ఞాన మార్గంలో ముందు శాస్త్రం తెలుసుకుని నేను బ్రహ్మము అభ్యాసం చేసిన తర్వాత బ్రహ్మానుభూతిలోకి వస్తే శాస్త్ర పరిశీలన అవసరం లేకపోవచ్చు. కానీ జ్ఞాన మార్గంలో రాకుండా భక్తి మార్గంలో నేను రాముణ్ణి, నేను కృష్ణుణ్ణి అని సగుణ అద్వైతం పొందినటువంటి వాళ్ళకి శాస్త్ర పరిశీలన అవసరం అక్కడక్కడ తగలొచ్చు. సృష్టిలో అక్కడక్కడ నాలుగో భూమికను పొందిన తర్వాత కూడా శాస్త్ర అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి మిగిలి ఉంటుంది. కాబట్టి శాస్త్రవాసన ఉంచాను. లోకవాసన,
నాలుగో భూమికను పొందినటువంటి బ్రహ్మవిధుడు కర్మానుష్ఠానం చేస్తాడు కదా, కర్మ ప్రవృత్తి ఇంకా ఉన్నది కదా, భార్య పిల్లలు, సత్కర్మానుష్ఠానం, కర్మ ప్రవృత్తి, లౌకిక కర్మలు అన్నీ ఉన్నాయి. బహిర్ముఖమై ఉన్నది మనస్సు, జగత్తు బ్రహ్మాకారం పొందలేదు, కర్మానుష్ఠానం ఉన్నది. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాసనలు ఉంటాయి. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వీళ్ళని ఇలా అడగాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అని లోకవాసన ఉంటుంది. కాబట్టి లోకవాసన ఉంచాను, శాస్త్రవాసన అక్కడక్కడ పనిచేస్తుంది కాబట్టి ఉంచాను, దేహవాసన ఉన్నది. మిగతా వాసనలన్నీ నాలుగవ భూమిక ప్రాప్తించగానే నశించాయి. ఇంకా దుష్ట వాసనలన్నీ వదిలేస్తాయి. సంచితాగామి వాసనల్లో మరి సద్వాసనలు ఎందుకు ఉంచారండి? వాసనాక్షయం ఐదో భూమికలో అవుతుంది కదూ, కర్మానుష్ఠానం మిగిలి ఉంది కదూ, లోకం కోసమైనా సరే నైమిత్తిక కర్మలు నిత్య కర్మలు అన్నీ ఆచరిస్తూ ఉంటాడని చెప్పింది కదా శాస్త్రం నాలుగో భూమికలో. కాబట్టి సద్వాసనలు అట్టే పెట్టాం, దుష్టవాసనలన్నీ చెరిగిపోయాయి. ఇంకా ఈ స్పీకర్లు తీసివచ్చు. అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత ఈ స్పీకర్లు అక్కర్లేదు, వీడియో స్పీకరు లోకానికి. ప్రారబ్ధం మిగిలి ఉంటుంది కదా, ప్రారబ్ధ వాసనలన్నీ ఉంటాయి, దుష్టవాసనలు నశించి గుణములు ఉన్నాయి, విక్షేప ధర్మములు. వాటిల్లో మీకు చెప్పాను చిత్తశుద్ధి లెవెల్ అంటే ఏమిటి, మదమత్సరాలు కంప్లీట్గా నశించాలి అని చెప్పాను. కామం మిగిలి ఉంటుంది, క్రోధం మిగిలి ఉంటుంది, కానీ మదం చెరిగిపోయింది, మత్సరం చెరిగిపోయింది, ద్వేషం చెరిగిపోయింది, పగ చెరిగిపోయింది, హింస చెరిగిపోయింది, మోసము చెరిగిపోయింది, దుష్టగుణాలన్నీ చెరిగిపోయాయి. మోహము సంసార నిర్వహణార్థం మిగిలి ఉంటుంది, లోభము అది ధర్మబద్ధంగా సంసార నిర్వహణార్థం మిగిలి ఉంటుంది, క్రోధము ధర్మరక్షణార్థం మిగిలి ఉంటుంది, కామము అది కూడా లోక కళ్యాణం కోసం మిగిలి ఉంటుంది. ఎందుకు మిగిలి ఉన్నాయి? అసలు ఇవన్నీ కూడా రజోగుణం నశించినప్పుడు నశిస్తాయి. అసలు ఇవన్నీ కూడా రజోగుణం నశించినప్పుడు నశిస్తాయి. ఇప్పుడు దుష్టమైనవి ఏవో అవి వదిలేసాయి, నేను బ్రహ్మము అయిపోయాడు కాబట్టి. ఇక్కడికి మీరు ఇది నాలుగో భూమిక పొందినటువంటి బ్రహ్మ విధుని యొక్క అంతఃకరణ స్థితి. ఇతని కర్మాచరణం ఉన్నది కదా, కాబట్టి ఏ సద్వాసనో లౌకిక కర్మలో ఒకటి వాసన ఆలోచన రూపంలోకి వస్తుంది, లేదా ప్రారబ్ధ కర్మ వాసన ఆలోచన రూపంలోకి వస్తుంది. ఈ ఉన్న గుణాలు దానికి జోడించబడతాయి, అది క్రియారూపం చెందుతూ ఉంటుంది. ఇది ఇతని మనసు పనిచేసే పని. ఈ బుద్ధి గుహలో ఇదంతా కూడా అన్ని సత్సంస్కారాలే అయిపోతాయి, అన్ని జ్ఞానవాక్యాలు అయిపోతాయి. బుద్ధి గుహలో ఉన్నవన్నీ కూడా జ్ఞానవాక్యాలు అయిపోతాయి. ఇది నాలుగో భూమికలో ఉండేటటువంటి బ్రహ్మ విధుని యొక్క అంతఃకరణ స్థితి. ఇప్పుడు ఐదవ భూమికలో ఏం జరుగుతుంది అనేదాన్ని పరిశీలిద్దాం. నాలుగో భూమికలో బ్రహ్మ విధుడు తాలూకా అంతఃకరణ స్థితి ఇది. ఇప్పుడు ఐదో భూమిక ప్రాప్తిస్తే ఏమిటి జరుగుతుంది అనేది పరిశీలించాలి. ఐదో భూమికలో ఫస్ట్ జరిగినటువంటిది ఏమిటి? రజోగుణం చెరిగిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మరొక లేయర్ని కూడా చెరిపియాలి. రజోగుణం చెరిగిపోయింది. రజోగుణం ఎప్పుడైతే చెరిగిపోయిందో విక్షేప ధర్మములన్నీ బెంచ్ వేసుకుని కూర్చున్నవన్నీ చెరిగిపోవాలి. ఐదో భూమికలో విక్షేప ధర్మములన్నీ నశించిపోయాయి. ఇంకా శాస్త్రవాసన లేదు, లోకవాసన లేదు, సంచిత వాసనలు కూడా సంచిత ఆగామి వాసనలు కూడా చెరిగిపోయాయి. సద్వాసనలన్నీ చెరిగిపోయాయి. ఎందుకు సద్వాసనలు చెరిగిపోయాయి? కర్మానుష్ఠానం పడిపోయింది ఐదో భూమికలో. ఐదో భూమికలో ఇంకా కర్మ చేసే ప్రసక్తి లేదు, కాబట్టి సద్వాసనలు కూడా లేవు.
సంచిత ఆగామి వాసనలన్నీ కూడా నశించాయి. కారణం ఏమిటి? అఖండ బ్రహ్మాకార వృత్తి పొందాడు అంటే సర్వవ్యాపక చైతన్యానికి అహం వృత్తి అతుక్కున్నది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అఖండ చైతన్యానికి ఈ అహంవృత్తి అతుక్కుంది. ఈ అహంవృత్తి తనలోనున్న చైతన్యానికే కాకుండా అఖండ చైతన్యానికి అతుక్కుంది. సత్వగుణం లేయర్ ఇంకా మిగిలి ఉన్నది సుమా. దేహవాసన మాత్రం లేసమాత్రంగా మిగిలి ఉన్నది. విక్షేప ధర్మములన్నీ నశించిపోయాయి. ఇప్పుడు మనస్సు, చిత్తము, బుద్ధి అంతా బ్రహ్మమే. సర్వవ్యాపక చైతన్యము నేను, అఖండ బ్రహ్మమును నేను అని అఖండ బ్రహ్మాకార వృత్తి పొందింది మనస్సు. కర్మ ప్రవృత్తి పడిపోయింది, వాసనాక్షయం అయిపోయింది. ఇది ఇంకేం మిగిలి ఉన్నాయి? ప్రారబ్ధం మిగిలి ఉంటుంది కదా. ఇతని యొక్క అంతఃకరణ బహిర్ముఖమై ఉన్నది. 5వ భూమికలో ఇతను సంచరిస్తూ ఉంటాడు. సద్వాసనలు, దుష్టవాసనలు, పోటీ ఇటువంటివి ఏమీ లేవు. ఏ గుణములు జోడించబడడం ఏమీ లేదు. ఇతనికి ఎటువంటి ఏ వాసనలు లేవు. కీర్తి వాసన, ధనవాసన ఏవీ లేవు. అసలు నేను బ్రహ్మము అనేటటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి పనిచేస్తున్నది. లక్ష్యరహితుడు, పొందవలసింది పొందిపోయాడు. అనంత బ్రహ్మము తాను అయిపోయాడు. కాబట్టి ఇంకా ఇతనికి కర్మ ప్రవృత్తి లేదు, ఏదైనా సాధించాలి అనే లక్ష్యము లేదు. కానీ ప్రారబ్ధం మిగిలి ఉంది. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు అనారోగ్యం ప్రాప్తించాలి, దానికి ఏదో ఇవాళ తినాలి, ఇదిగో ఫలానా వాళ్ళు ఇచ్చారు అది తినాలి అనుకున్నాడు, తిన్నాడు, అనారోగ్యం ప్రాప్తించింది. ప్రమాదం సంభవించాలి, ఎక్కడికో వెళ్ళాలని ఒక సంకల్పం కలుగుతుంది, ఆ వాసన క్రియారూపం ధరిస్తుంది. ప్రారబ్ధ సంబంధమైనటువంటి వాసనలు ఆలోచనలోకి వస్తూ ఉంటాయి, అవి క్రియారూపం ధరిస్తూ ఉంటాయి. కానీ ఇతనికి వాసనాక్షయం అయిపోయింది, విక్షేప ధర్మములు నశించాయి, అఖండ బ్రహ్మాకార వృత్తి ప్రాప్తించింది. ఇది 5వ భూమికలో ఉండేటటువంటి స్థితి. ఇప్పుడు మనం 6వ భూమికలోకి వెళ్తాం. 6వ భూమికలో అంతఃకరణ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంతర్ముఖం అయిపోతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము అంతా అంతర్ముఖం అయిపోతుంది. ఇంకా అక్కడ బ్రహ్మ చైతన్యం తప్ప ఇంకేమీ మిగిలి ఉండదు. ప్రారబ్ధ వాసనలు కూడా ఈ వాసన ఆలోచన రూపం ధరించి క్రియారూపం ధరించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? సమాధిలో నుంచి లేచినప్పుడు, అంతఃకరణ బహిర్ముఖమైనప్పుడు ఏదైనా ప్రారబ్ధ ఆలోచన వాసన ఆలోచన రూపంలోకి వస్తుంది, క్రియారూపం ధరిస్తుంది. సమాధిలో ఉన్నప్పుడు ఈ వాసనలు కూడా ఆలోచన రూపంలోకి రావు. కేవలం అనంత బ్రహ్మ చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆరవ భూమికలో సమాధిలో ఉన్నప్పుడు అనంత బ్రహ్మ చైతన్యాన్ని, సర్వవ్యాపక బ్రహ్మమును నేను అనేటటువంటి అహంవృత్తి పనిచేస్తూ ఉంటుంది. ఇంకా మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, ఇంకా ఎటువంటి నిర్ణయములు ఇవ్వడం లేదు. సమాధిలో ఇవన్నీ అంతర్ముఖమయ్యి ఉంటాయి. మళ్ళీ
బహిర్ముఖమైనప్పుడు మాత్రమే ఈ ప్రారబ్ధ వాసనలు ఒక్కటి ఆలోచన రూపంలోకి వచ్చి క్రియారూపంలోకి వస్తూ ఉంటాయి. నిర్వికారమైనటువంటి స్థితిలో కర్మ జరుగుతుంది, ప్రారబ్ధాన్ని అనుభవించడం జరుగుతుంది. ఎందుకు? విక్షేప ధర్మములన్నీ ఐదో భూమికలోనే వదిలేసాయి కాబట్టి అంతర్ముఖమైనటువంటి స్థితి అన్నమాట. దీంట్లో దేహవాసన కూడా సమాధిలో ఉన్నప్పుడు స్పృహ ఉండదు, సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం పనిచేస్తుంది. ఇది ఆరో భూమికలో ఉండేటటువంటి బ్రహ్మ విద్వరీయుని యొక్క స్థితి. ఇప్పుడు ఏడో భూమిక రావాలి. ఏడో భూమిక ప్రాప్తించింది అంటే ఇంకప్పుడు జరిగేది ఏమిటి? సత్వగుణం లేయర్ కూడా చెరిగిపోయింది, అహంవృత్తి కూడా మనస్సు బుద్ధి చిత్తముతో పాటు అనంత బ్రహ్మములో లైవ్ అయిపోయి శాశ్వతంగా నశించిపోయింది. అంటే ఇప్పుడు సత్వగుణం లేయర్ తీసేయాలి, అహంవృత్తిని తీసేయాలి, ఈ చైతన్యం అనంత చైతన్యంతో కలిసిపోయింది. ఏడో భూమిక ప్రాప్తించేసరికి అంతఃకరణ కంప్లీట్గా ఫస్ట్ పిక్చర్లో ఎన్ని ఉండేవో చూడండి, అవన్నీ నశించిపోయి ఏడో భూమిక ప్రాప్తించేసరికి అంతఃకరణ ఇది తురీయ స్థితి పూర్తిగా నశించిపోయింది. ఇక్కడ దేహవాసన కూడా లేదు, దేహముతో సంబంధం లేదు ఏడో భూమికలో. ఇక్కడ సాధకుడు దేహం ఉంటుంది కానీ దేహానికి చైతన్యానికి కనెక్షన్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆరో భూమిక వరకు సమాధిలో నుంచి లేచిన తర్వాతైనా సంచరించే స్థితి ఉన్నది కాబట్టి ప్రారబ్ధ సంబంధమైనటువంటి వాసన క్రియారూపంలోకి వచ్చేటప్పుడు ఆలోచన కలగడం, క్రియారూపం ధరించడం అనేది జరుగుతుంది. ఈ ఏడో భూమికి వచ్చిన తర్వాత ప్రారబ్ధ వాసనలు లేవు, ప్రారబ్ధం మిగిలి ఉంది. రెండింటికి తేడా ఉంది కదూ. ప్రారబ్ధ వాసన అంటే అది క్రియారూపం ధరించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలు విరగవలసి ఉన్నది, అది ఫలానా బస్సులో వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయ్యి కాలు విరగాలి, లేదా ఇప్పుడు బజారుకి వెళ్తే అక్కడ ఏదో స్కూటర్ గుద్దీసి కాలు విరగాలి. ఇప్పుడు లేచి బజారుకి వెళ్ళాలి అనే ఆలోచన కలగాలి కదా. ఈ ఆలోచన ప్రారబ్ధ వాసన నుండి ఆలోచన రూపంలోకి వచ్చింది, ఆలోచన రూపంలో నుండి క్రియారూపంలోకి వచ్చి కర్మ జరిగింది, మీరు బజారుకి వెళ్ళారు, అక్కడ యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది. అంటే ప్రారబ్ధ వాసన ఉన్నది, అది క్రియారూపంలోకి వచ్చింది. వాసనలన్నీ అయిపోయాయి అంటే ఇంకా క్రియారూపంలోకి రావాల్సినవి కూడా అయిపోయాయి, ప్రారబ్ధమే మిగిలి ఉంది. ఒక వ్యాధి ఉన్నది బాడీలో, శరీరం ఆ వ్యాధిని అనుభవిస్తున్నది. అదేమిటది? దానికి వాసన, ఆ వాసన ఆలోచన అవ్వడం, ఆ ఆలోచన క్రియారూపంలోకి రావడం అటువంటి అవసరం ఇంకా లేదు. అక్కడ ఉన్నది ప్రారబ్ధం అనుభవం మాత్రం శరీరంలో జరుగుతున్నది. అలాగా ప్రారబ్ధం మాత్రమే మిగిలి ఉంటుంది, దాని వాసనలు కూడా ఇంకా ఉండవు. ఇది చైతన్యానికి శరీరానికి కనెక్షన్ పోయింది, అంతఃకరణ నశించింది, ఏడో భూమిక స్థితి. ఈ స్థితిలో ఉన్నటువంటి జీవన్ముక్తుణ్ణి మళ్ళీ భావముఖ స్టేట్లోకి తెలివి తెప్పించి లోక కళ్యాణార్థం సంచరించమని భగవంతుడు ఆజ్ఞాపించాడు కదా. ఏమిటి ప్రవేశపెట్టాడు? మళ్ళీ ఏమిటి ఇలాంటి సర్కిల్ వేశారు? ఏమి లేదు, ఒక సర్కిల్ వేసి అది సత్వగుణం అనాలి. ఆ సత్వగుణం ఇంత క్రితం నశించిపోయింది, ఇది విశుద్ధ సత్వం అని చెప్పడానికి సర్కిల్ కాస్త వేరుగా వేశాను, అంతకంటే ఏం లేదు. విశుద్ధ సత్వం కాబట్టి ఒక సర్కిల్. మళ్ళీ సత్వగుణం తాలూకా లేయర్ లేకపోతే నేను సెన్స్ రాదు. ఆ సత్వం ఇప్పుడు ఏ సత్వము? బంధకారక సత్తా నశించినటువంటి. మనం సత్వగుణం గురించి ఒక స్టడీ చేసాం. త్రిగుణములతో రజస్తమో గుణములతో కూడి ఉన్నటువంటి మిశ్ర సత్వగుణం అన్నాం 3 సర్కిల్స్ ఉన్నప్పుడు. 2 సర్కిల్స్ చెరిగిపోయి ఒక్క సర్కిలే మిగిలినప్పుడు 5వ భూమికలో 6వ భూమికలో కేవల సత్వగుణం. ఇప్పుడు విశుద్ధ సత్వగుణం అంటే సత్వము. దీంట్లో నేను సెన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఏ అహంకారం అండి? విద్యాహంకారం,
లేకపోతే జ్ఞేయ వాసన అనాలి. జీవన్ముక్తుడికి ఉండేటటువంటి జ్ఞేయ వాసన. నేను ఈ నేను దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? శరీరాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అనంత చైతన్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను పరబ్రహ్మమును అనే అంతర్ముఖ స్థితి ఉన్నది, నేను దేహమును అనే బహిర్ముఖ స్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ దేహవాసన మళ్ళీ లైట్గా పనిచేస్తున్నది. జీవన్ముక్త స్థితి, భావముఖ స్థితి. ఇక్కడ కొన్ని విక్షేప గుణాలు ఉండాలి. ఏమిటవి? ప్రేమ, కరుణ, మైత్రి, అనే విక్షేప గుణాలు ప్రవేశపెట్టి జ్ఞేయవాసనని కల్పించి అంతర్ముఖమైన బహిర్ముఖమైన స్థితులు రెండు ఏకకాలంలో పనిచేసేటటువంటి పరిపక్వ అహంకారం జ్ఞేయవాసనని ప్రవేశపెట్టి లేశమాత్రంగా దేహవాసనని మిగిల్చి ప్రారబ్ధం ఉంటుంది. తాను తెచ్చుకున్న ప్రారబ్ధమైనా ఉంటుంది, భగవత్ ప్రేరిత ప్రారబ్ధమైనా ఉంటుంది. ఏమిటి ఇంటూలు పెట్టాం? ఏదో ఆ ప్రారబ్ధం పేరు రాయలేక. ప్రారబ్ధాలు ఉంటాయి, తాను తెచ్చుకున్నవైనా ఉంటాయి, భగవంతుడు ఇచ్చినవైనా ఉంటాయి. ప్రారబ్ధములు అవి వాసనా రూపంలో నుంచి ఆలోచన రూపంలోకి వస్తాయి, క్రియారూపం ధరిస్తాయి కదా. అంతఃకరణ ఉంది, మనస్సు బుద్ధి చిత్తము అన్నీ ఏర్పడతాయి. కానీ విక్షేప ధర్మాలు పూర్వంలాగా లేవు, వాసనలు అనేవి ఉండవు. కేవల ప్రారబ్ధ వాసనలు మాత్రమే క్రియారూపంలోకి వచ్చి నశించేస్తూ ఉంటాయి. అవి మళ్ళీ కర్మఫలాలని ఉత్పత్తి చేయడానికి విక్షేప గుణములు ఉంటేనే పుణ్యపాపాలు ఉత్పత్తి అవుతుంది. కర్తృత్వం ఉంటేనే అకౌంట్లో పడుతుంది. అకౌంటు దగ్ధం అయిపోయింది. కేవలం భగవత్ ప్రేరిత ప్రారబ్ధాన్ని నిర్వహించడానికి మాత్రమే భావముఖ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి. ఇంతవరకు మనం ఏం పరిశీలించాం? అంతఃకరణ నశించడం, సాధారణ మానవుని యొక్క అంతఃకరణ పనిచేసే విధానము, అది నాలుగో భూమికలు పొందితే దాంట్లో సంభవించే మార్పులు ఏమిటి, దాంట్లో ఏమిటేమిటి నశించే, ఐదో భూమికలో ఏమిటి నశించే, ఆరో భూమికలో ఏమిటి నశించే, ఏడో భూమికలో తురీయంలో ఏమి నశించే, భావముఖ స్థితిలో మళ్ళీ ఏమిటి ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలా ఉంటుంది సుమా అని. ఎందుకంటే ఎంతమంది మానవులు ఉన్నారో అన్ని అంతఃకరణ స్థితులు ఉంటాయి. ఈ వాసనలు వేరు వేరు స్థాయిల్లో ఉంటాయి ఒక్కొక్కళ్ళలోని. కాబట్టి అంతఃకరణని పిక్చరైజ్ చేయడం అనేది సాధ్యపడదు. కానీ మన అవగాహన కోసం కొంత ప్రయత్నం చేసాం. దీన్ని బట్టి మీ యొక్క అంతఃకరణ పనిచేసే విధానాన్ని మీకు మీరు పరిశీలించుకుంటూ సాధన చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని అనుకో. కళ, భ్రమ, ఆలోచన, అనుభూతి, ఈ 4 మానసిక ప్రక్రియల గురించి మనం ఇప్పుడు ఒక పరిశీలన చేస్తాం. సాధారణంగా సాధకుడు అంటే తానున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే తాపత్రయం ఎప్పుడూ ఉంటుంది సాధకుడికి. అంతకంటే పై స్థాయికి చేరుకున్నానా లేదా అనేటటువంటి తపన ఉంటుంది. తర్వాత శాస్త్రజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకోగానే మొట్టమొదట ప్రాప్తించేది ఏమిటి? శాస్త్రజ్ఞానం. ఈ శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానం అవ్వాలి అనే ఒక వాక్యం మనం పెట్టుకున్నాం కదా, ఒక లిమిటేషన్. ఇది అనుభవ జ్ఞానంగా మారాలి, అప్పుడే మనకి మోక్షం అని. ఆ అనుభూతి వచ్చిందా రాలేదా అనేది సాధకుడు తనకు తానుగా గ్రహించగలిగే స్థితిలో ఉండాలి కదా. పై వాళ్ళెవరో నీకు అనుభూతి కలిగింది అని చెప్పలేరు. ఇది ఎందుకంటే ఇది ఆత్మానుభూతి.
నీకు ఆకలి వేసింది అని బయట వాళ్ళు ఎలా చెప్తారు? అది వాళ్ళకే తెలుస్తుంది. నీకు నిద్ర వస్తున్నది అని బయట వాళ్ళు ఎలా చెప్తారు? నీ అలసట బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ లోపల సంభవించేటటువంటి మానసిక అనుభూతులు ఎవరి వాళ్ళకే అనుభవం కానీ బయట వాళ్ళు గుర్తించలేరు కదా. కాబట్టి మనకి అనుభవం కలిగిందా లేదా అనేదాన్ని అంటే గురువు గుర్తించగలడు, వారు అనుభూత స్థాయిలో ఉన్నారో లేరో. కానీ సాధకుడికి ఒక అవగాహన ఉండాలి, అనుభూతి కలిగిందా లేదా అని. అనుభూత స్థితి అంటే ఎలా ఉంటుంది అనేటటువంటి అవగాహన గురించి సాధకుడు నిర్దిష్టమైన నాలెడ్జ్ కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మాయ ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి చిత్తభ్రమల్ని కలగజేస్తూ ఉంటుంది. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, మేము ఇలాగా ఒక వెలుగుని దర్శించామండి అంటూ ఉంటారు. వెలుగుని దర్శించితే ఆత్మ సాక్షాత్కారం అయిపోయినట్టే. ఆత్మ అంటే జ్యోతి స్వరూపం, వెలుగు స్వరూపం, శుద్ధమైనటువంటి వెలుగు. దర్శించడం అంటే చూడడం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు ఆత్మ కనబడిపోయిందంటే వెలుగులాగా నాకు కనిపించింది అని మీ దగ్గరికి వచ్చి ఇలా ఎవరైనా చెప్పినట్లయితే, చూసేవాడివి నువ్వు ఉండగా ఇక్కడ జీవస్థానంలో మర్చిపోవద్దన్నమాట. జీవస్థానంలో యాజ్ సుబ్బారావు నువ్వు చూస్తూ ఉంటే ఆత్మ అనేది అలాగ వేరుగా కనిపించే వస్తువు కాదు. నువ్వు లేకుండా అయిపోవాలి. నువ్వు లేకుండా అయిపోవడం అంటే ఏమిటో నీకు తెలీదు. ఆ అనుభవం వచ్చినాడు నీకు తెలుస్తుంది అంతే. నేను లేనప్పుడు నేను లేను. మరేమిటుంది ఇక్కడ? చైతన్యము, వెలుగు, ఏదో ఆ బ్రహ్మ పదార్థం ఉంది. అది చైతన్య రూపంగా అవనివ్వండి, లేక వెలుగు రూపంగా అవనివ్వండి, ఒక బ్రహ్మ పదార్థం ఉంది. నేను లేకుండా అయిపోయాను. ఆ బ్రహ్మ పదార్థము నేను అనే సెన్స్ వచ్చేసింది. ఇటువంటి అనుభవం కదా మీకు రావాలి. ఈలోగా ఈ చిత్తభ్రమలు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుని చూస్తే ఇదే అనుభూతేమో అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అనుకుని ఏమండి నాకు ఇలా సంభవించింది, ఇది ఆత్మసాక్షాత్కారమేనా అని వినయంగా అడిగేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయిందండి అని వచ్చి చెప్పేస్తూ ఉంటారు. ఎవరికి అయింది నాయన? నాకే అయింది. నువ్వు ఉన్నావా ఆ టైంలో? ఉన్నానండి. ఎవరు చూస్తున్నారు? నేనే చూశానండి స్పష్టంగా. అదంతా రైట్ ఆన్సర్ అనుకుని ఆ నేను స్ట్రెస్ ఇచ్చి మరీ చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు. నువ్వే చూసావా? ఇంకా ఆత్మసాక్షాత్కారం ఏమిటి? నువ్వు లేకుండా అయిపోయినాడు అప్పుడు ఆత్మసాక్షాత్కారం. కాబట్టి ఈ మానసిక అనుభూతులు అనేవి గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉండాలి సాధకుడు. అసలు అనుభూతి వరకు కాదు, సాధకుడు తన మనస్సుని తాను పరిశీలించగలిగేటటువంటి శిక్షణ కావాలి. చాలామంది మానసిక శిక్షణల్లో కొంత వెలితి ఉంటుంది. వాళ్ళ మైండ్ అంత చురుకైనది కాదు అని చెప్పాలి. మనస్సుని వాళ్ళు గ్రహించలేరు, వాళ్ళ మనస్సుని వాళ్ళు పరిశీలించలేరు. మనస్సు దాకా ఎందుకు, శరీరం మీద చీమ పాకితే పక్క వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అదంతా మనస్సుకి సూక్ష్మగ్రాహ్యత్వం, చురుకుదనం, వివేకం ఇవన్నీ పట్టుబడలేదన్నమాట అని అనుకోవాలి. అంచేత సాధకులకి తమ మనస్సుని తాము పరిశీలించి దాన్ని సరిదిద్దుకోగలిగి దాన్ని మోక్షకారకంగా తయారు చేయగలిగి బంధకారకంగా పనిచేస్తూ ఉంటే దాన్ని నిరోధించగలిగేటటువంటి ప్రాక్టీస్ రావాలి కదా. కాబట్టి మానసిక ప్రక్రియలు, మనస్సు ఎలా పనిచేస్తుంది అనేది కొంత తెలుసుకున్నా ఇంకా దాని మీద కొంత వివరణ కావాలి సాధకులకి. కాబట్టి ఇప్పుడు ముందు మనం కొన్ని మానసిక ప్రక్రియల్ని ముందు ఒకసారి పరిశీలిస్తాం. ఆలోచన, కళ, భ్రమ, అనుభూతి అనేవి ఒక 4 మనసులో కలిగేటటువంటి ప్రక్రియలు, సంభవించే ప్రక్రియలు. ఆలోచన అంటే వాక్య నిర్మాణం జరిగింది, ఒక భావం తయారైంది. ఎక్కడ? మనస్సులో వాక్య నిర్మాణం జరిగింది లోపల. ఈ లోపల ఎన్నెన్ని వాక్యాలు తయారవుతూ ఉంటే అవన్నీ ఆలోచనలే. అవి నిర్ణయించే వాక్యాలు అవ్వచ్చు, లేక సంశయించే వాక్యాలు అవ్వచ్చు, లేక విమర్శ చేసే వాక్యాలు అవ్వచ్చు, లేక ఒక విషయాన్ని గురించి వివరించే వాక్యాలు అవ్వచ్చు,
ప్రశ్నార్థకమైన వాక్యాలు అవ్వచ్చు, ఏ వాక్యాలు కానివ్వండి, మనసులో తయారైనటువంటి భావములు, వాక్యములు అవన్నీ ఆలోచనలే. అవి ఇవాల్టివి కావచ్చు, ప్రస్తుతానివి కావచ్చు, లేక భూతకాలం సంబంధించిన వాక్యాలు కావచ్చు, లేక భవిష్యత్ కాలం సంబంధించినటువంటి వాక్యాలు కావచ్చు, అర్షడ్ వర్గములతోటి జోడించబడిన వాక్యాలు కావచ్చు, ఇవన్నీ ఆలోచనలే. మనసులో ఉండేటటువంటి వాక్య నిర్మాణములన్నీ కూడా ఆలోచనలు అందం. అంటే బయటికి మాట్లాడకుండా మనసులో తయారయ్యే భావాలన్నీ కూడా ఆలోచనలు అందం. ఇక రెండవ ప్రక్రియ కళ. ఆ కళ అంటే గతంలో మనం పరిశీలించాం. ఆత్మజ్ఞానం అంతా మనం పూర్తిగా అధ్యయనం చేయడం అయిపోయింది. ఇంకా ఫైనల్గా మమ్మల్ని ఏం చేయమంటారు అని మీ ప్రశ్నకి నేను చెప్పబోయే సమాధానం తప్ప మిగిలిన శాస్త్ర పరిశీలన అంతా అమనస్క యోగంతో అయిపోయింది. అయితే కళ అంటే ఏమిటి మనం పరిశీలించాం? స్థూల శరీరం జడం అయిపోతుంది. సూక్ష్మ శరీరంలో ఉండే 19 తత్వముల్లో జ్ఞానేంద్రియములు, ఇంద్రియ శక్తులు ఉన్నాయే, అవి స్థూల శరీరంతో కలిసి పనిచేస్తాయి. కాబట్టి అవి కూడా స్థూల శరీరం జడమైనప్పుడు వృత్తిరహితములైపోయాయి. వాటికి పని లేదు. జ్ఞానేంద్రియ శక్తులకి అంటే ఇంద్రియములకి వాటికి పని లేదు. ప్రాణములు వదిలేయండి, అవి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి ఒక జనరేటర్ లాగా. మరి అంతఃకరణ, ఇంకా మిగిలింది ఏమిటి? అంతఃకరణ. ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములతో పాటే స్థూల శరీరంతో కలిపి పనిచేస్తాయి. అవి రెండు వృత్తిరహితములు అయిపోయి స్థూల శరీరం జడమైపోయింది. అంతఃకరణ మిగిలింది. ఈ అంతఃకరణ ఒక్కటే పనిచేసినప్పుడు దాన్ని కళ అనాలి. మీరు డీవియేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత శాస్త్రం నేర్చుకున్నా ఎక్కడో చోట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కళలో ఓన్లీ అంతఃకరణ పనిచేస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉండే 19 తత్వముల్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు రెండు వృత్తిరహితములై ఉన్నాయి. ఎందుకంటే స్థూల శరీరంలో వాటి సంబంధించినటువంటి మెషిన్స్ జడముగా ఉన్నాయి, బ్రహ్మ చైతన్య తాదాత్మ్యం లేకపోబట్టి. కాబట్టి అంతఃకరణ ఒక్కటే పనిచేస్తుంది. అది అంతఃకరణ ఏమిటి చేస్తుంది? తన పెండింగ్ కోరికలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు ఖాళీ అయింది కాబట్టి తీర్చుకుంటుంది. స్థూల శరీరం పనిచేస్తూ ఉంటే అంతఃకరణకి విరామం లేదు. తీరిక లేక అది దాని సొంత కోరికలు తీర్చుకోలేదు. మరి సుషుప్త అవస్థలోకైతే ఆ అంతఃకరణ కూడా అవిద్యలో లీనమైపోయి నిద్రాణంగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ పెండింగ్ కోరికల్ని తీర్చుకునే అవకాశం అంతఃకరణకి స్వప్నావస్థలో లభిస్తుంది. ఈ జన్మలోది కావచ్చు, పూర్వజన్మల్లోది కావచ్చు, ఆ పెండింగ్ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికని తీర్చుకుంటుంది. కోరిక తీరేటప్పుడు అనేక పాత్రలు, అనేక ప్రదేశాలు, అనేక వస్తువులు ఇవన్నీ అవసరం అయి ఉంటాయి. అవన్నిటిని తానే ఆ రూపములు ధరించి, తానే తండ్రి పాత్ర, తానే తన యొక్క పాత్ర, అంతఃకరణే శత్రువుల యొక్క పాత్ర, లేకపోతే మిత్రుల యొక్క పాత్ర, లేకపోతే బంధువుల యొక్క పాత్ర, ఇలాగా సమస్తమైనటువంటి పాత్రలు తానే ధరించి అంతఃకరణ ఆ క్రియ జరిపించి తన పెండింగ్ కోరికని తీర్చుకుంటుంది. అయితే ఇది యథార్థంగా అనుభవించినటువంటి అనుభవం కాదు. కళ తాను అన్ని పాత్రలు తానే ధరించి తాను అనుభవించినట్టుగా భ్రమ. అంటే దాని యొక్క అనుభవం, అంతఃకరణ యొక్క కల్పిత అనుభవం, ఊహా అనుభవం. భ్రమ అనకూడదు, కల్పిత అనుభవం, ఊహా అనుభవం. కాబట్టి ఈ అనుభవం వాస్తవం కాదు. కళ అనేది కల్పితం. కళలో ప్రాప్తించిందంతా కూడా అసత్యమే. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేస్తారు, కొన్ని కళలు సత్యం అవుతూ ఉంటాయండి అని. అది వేరే టాపిక్, వేరే మాట్లాడదాం. అది కళ కాదు, అది స్వప్న జాగ్రత్త. కానీ మనం కళని భ్రమిస్తాం. అది వాస్తవంగా జరిగింది లేదా జరుగుతుంది, అది ఒక ఇండికేషన్. కానీ అది స్వప్న జాగ్రత్త, అది యథార్థం. అది అంటే అక్కడ సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి మొత్తం ఇంద్రియములన్నీ కూడా యథార్థంగా అనుభవించే. కాబట్టి అది పక్కకు పెట్టండి. కళ అంటే మాత్రం ఇది అంతఃకరణ యొక్క కల్పన. కాబట్టి ఇది కల్పితం, అసత్యం. ఇది ఇలా ఉంచండి. భ్రమ. ఏదైనా ఒక వస్తువుని చూసి మరి ఒక వస్తువు అని మనం భావిస్తాం. దాని యథార్థ స్వరూపాన్ని గుర్తించం ముందు. తర్వాత కొంతసేపు పోయిన తర్వాత దాని యథార్థ స్వరూపాన్ని గుర్తిస్తాం. అంటే ఒక వస్తువుని చూసి వేరొక వస్తువుగా భావించడాన్ని భ్రమ అంటాం. ఇది కూడా మానసిక ప్రక్రియ. ఆలోచన, కళ, భ్రమ. ఈ మూడిట్లోని అక్కడ ఒక సంఘటన కానీ ఒక అనుభవం కానీ జరగలేదు. ఆలోచన అనేది
మానసికంగా దాన్ని ఊహిస్తున్నాం కానీ అక్కడ యథార్థంగా అక్కడ ఏం జరగలేదు. కళలోని అంతఃకరణ అనుభవాన్ని కల్పించుకుంటున్నది కానీ యథార్థంగా అనుభవం జరగలేదు. భ్రమలోని ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువు, ఒక వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి అని భావించాం కానీ, ఒక జరగని దాన్ని జరిగినట్టుగా భావించాం కానీ యథార్థంగా అక్కడ సంఘటన జరగలేదు. అనుభూతి అంటే యథార్థంగా ఒక సంఘటన కానీ ఒక పరిస్థితి కానీ అక్కడ సంభవించాలి, అది అనుభవించబడాలి. అది అనుభూతి అంటే అక్కడ జరుగుతుంది, క్రియ జరుగుతుంది అన్నమాట, దాన్ని అనుభవిస్తాం, అది అనుభూతి. అయితే ఇప్పుడు 4 మానసిక ప్రక్రియల్ని మనం తెలుసుకున్నాం. ఒక ఉదాహరణ ద్వారా ఈ 4ంటిని పరిశీలిస్తే ఇంకా సరి అయినటువంటి అవగాహన కలుగుతుంది. ఒక సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నాడు అనుకుందాం. ఇంకా వస్తాడు 10 రోజుల్లో 1వ తారీఖు వస్తుంది, 1వ తారీఖు నాడు అమెరికా నుంచి వస్తాడు. ఈ 10 రోజులకి ముందే ఈయన ఏ డాబా మీదో ఏ తోటలోనో కూర్చుని కుమారుడు గురించి ఆయన రాక గురించి ఆలోచిస్తున్నాడు. ఇది ఆలోచన. ఏదో ఫ్లైట్ వచ్చినట్టుగా, ఏరోడ్రోమ్కి వెళ్ళినట్టుగా, రిసీవ్ చేసుకున్నట్టుగా, తిరిగి ఇంటికి తీసుకొచ్చేసినట్టుగా, అందరూ కలిసి కాసేపు కాలక్షేపం చేసినట్టుగా, మాట్లాడుకున్నట్టుగా, పలహారాలు స్వీకరించినట్టుగా, స్నేహితులను చూసి రావడానికి అబ్బాయి ఊర్లోకి వెళ్ళినట్టుగా, ఇలాగా ఆలోచనలు జరిగిపోతున్నాయి తీవ్రంగా. నిజంగా సంఘటన జరిగినట్టుగా సుబ్బారావు గారు కూర్చుని తీవ్రంగా ఆలోచనలు చేసేస్తున్నారు. ఇంతట్లో సుబ్బారావు గారి స్నేహితులు అలా వచ్చి, మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అని ప్రశ్నించాడు అనుకోండి. ఏమని చెప్పాలి సమాధానం? ఫ్లైట్ వచ్చేసింది, దిగి వచ్చేసాడు, అంతా కలిసి కబుర్లు చెప్పుకున్నాం, ఇప్పుడు అబ్బాయి వీధిలోకి వెళ్ళాడు అని ఆలోచించాడు కాబట్టి అబ్బాయి ఇక్కడే ఉన్నాడండి అని అనగలడా సుబ్బారావు గారు? అంటే ఇక్కడ జరగలేదు సంఘటన, ఇది ఆలోచన మాత్రమే. అబ్బాయి ఇంకా అమెరికాలోనే ఉన్నాడు, ఇంకా రాలేదు. కాబట్టి ఆ స్నేహితుడు ఆ ప్రశ్న వేయగానే అమెరికాలో ఉన్నాడండి, ఈ 1వ తారీఖు వస్తాడు, అమెరికాలో ఉన్నాడని చెప్పాలి. అంటే ఆలోచన జరిగినా, ఆలోచనలో అబ్బాయి రావడం అనే ప్రక్రియ పూర్తయిపోయినా, అబ్బాయి ఇంతకుముందు ఎక్కడున్నాడో ఆలోచించడానికి పూర్వం, ఆలోచన పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికే అక్కడే ఉన్నాడు. అది మనం గుర్తించవలసింది. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.